దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. ఇప్పుడు ఇక్కడ ఇవి రెండు ఉన్నాయి చూడండి, ఇవి నా ఫేవరెట్స్. ఇవి చాలా ఓల్డ్ అనమాట, ఆల్మోస్ట్ 30 years ఓల్డ్. అవి ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాము. ఇది కొండపల్లి. ఏం గుర్తొస్తుందంటే మన ఈయన బాలచంద్ర గారిది గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రడక్షన్ షాట్ బొమ్మలతో అది మాట్లాడిన తర్వాత స్టోరీ స్టార్ట్ అయ్యేది. సో కొండపల్లి అక్కడికి వెళ్ళినప్పుడు లోపల ఇంటీరియర్స్ లోకి వెళ్ళిపోతే కొండపల్లి అక్కడ దొరికేస్తుంది. సో ఈ కింద వేసింది ఇది అఫ్ కోర్స్ ఇది రాజస్థాన్ జైపూర్. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఏంటి స్పెషాలిటీ, అది మనకి నచ్చినా నచ్చకపోయినా, నచ్చడం క్వశ్చన్ కాదు, ఆ ఫీల్ అంతే, మనకు అది ఉండాలి అంతే. ఇంకోటి నాకు ఇప్పటికి ఇంతకుముందు ఇక్కడ కూర్చున్నప్పుడు ఇది అంటే అన్ఫినిష్డ్ గా ఉంది. జనరల్ గా ఇలా అమ్మరు. ఇది అమ్మడం కాదండి, ఇది మంచం కోడు. ఎవరిది అంటే పాతదండి, ఎక్కడో మా ఊర్ల నుంచి అక్కడి నుంచి సోర్స్ చేసాము. మంచి కింగ్స్ వాడిందే ఉండొచ్చు, లేకపోతే బాగా అంటే ల్యాండ్ లార్డ్ ఎవరన్నా అలాంటి వాళ్ళు. అయితే దానికి కింద అది వేయించామన్నమాట, కింద ఇది నిల్చోవాలని. ఇప్పుడు దాన్ని ఏం చేయలేం, దాన్ని అలోన్ గా ఇది ఒకటి ఇక్కడ ఒకటి ఉంది, అది ఇంకొక మంచం కూడా అనమాట. మీకు ఎలా వచ్చింది మేడం, అంటే కలెక్షన్ గా అంటే ఎవరన్నా మీ అభిరుచిని గమనించి ఇచ్చారా? లేదండి, ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. మనకు ఒక టేస్ట్ ఉంటుంది కదా, ఆ టేస్ట్ ఏంటంటే ఒక వస్తువు చూడగానే అబ్బా నాకు ఇది కావాలి. ఇప్పుడు ఇల్లు అయినా కానీ ఇప్పుడు ఫ్యాన్సీ హౌసెస్ ఉన్నాయి చాలా, మార్బుల్స్ కానివ్వండి, అవి చూస్తే నాకు పెద్ద నేను అంత కనెక్ట్ అవ్వను. నాకు ఈ వాల్ చాలా బాగా నచ్చింది. ఈ కిటికీని పెట్టాలన్న మీ థాట్ యాక్చువల్గా నేను దూరదర్శన్లో సీరియల్ చూసాను. కిటికీ చూస్తే ఆ స్టోరీ గుర్తొస్తుంది. చిన్న సీరియల్ కాదు, ఒక చిన్న అంటే టెలిఫిల్మ్ లాగా చిన్న స్టోరీస్ వస్తాయి. దాని పేరే కిటికీ. కిటికీ ఒక టీచర్ ఎవరు వస్తారు, ఒక మిడిల్ ఏజ్ 30 అలా ఉంటాడు, ఒక పల్లెటూరు అమ్మాయి ఆ ఊర్లో. అమ్మాయికి అంటే మాట్లాడరు ఏం లేదు, అమ్మాయి చూస్తూ ఉంటుంది పనులు చేసుకుంటా బయట. ఆ కిటికీలోంచి ఆయన చదువుకునే చూస్తూ ఉంటుంది. ఒక టైం అయిన తర్వాత వాళ్ళు మారిపోతారు కదా, ఆ కిటికీ ఈ అమ్మాయి అసలు ఒక సాడ్ గా కిటికీని చూస్తుంటుంది. డోర్ ఒకసారి క్లోజ్ అవుద్ది, ఇక అది ఓపెన్ అవ్వదు. ఒక చిన్న ఇన్నోసెంట్ లవ్ స్టోరీ అది గుర్తొస్తుంది కిటికీ చూసినప్పుడు. ఇవన్నీ ఒక్కొక్క ఇది అంటే ఇదేంటంటే ఒక్కొక్క కంట్రీ వెళ్ళినప్పుడు కూడా అక్కడ నుంచి కూడా నాకు ఏదైనా మన లుక్ మనకి మ్యాచ్ అయ్యేలాగా ఉండాలన్నమాట. ఇది బాగా నచ్చింది నాకు, 2 ఏనుగులు. అది ఇక్కడది వెళ్ళండి, హైదరాబాద్ ఎక్కడో వెళ్ళినప్పుడు తీసుకున్నాం. అది క్లే కూడా చైనీస్ బాగుంది ఫినిషింగ్. సెకండ్ రోది సౌత్ ఆఫ్రికా, అది అంతే. మళ్ళీ నెక్స్ట్ రో ఇండియానే, ఇండియా. ఇది కూడా ఇండియా నుంచే. ఇది వియత్నాం అండి, ఇది అక్కడి నుంచి అనమాట. అది సిగార్ పైప్ ఉంటుంది కదా, అది. ఇది కూడా ఇది తాళం, ఇది మన ఇండియనే. వినాయకుడు చాలా బాగుంది, చాలా బాగుంది అండి, చాలా సేఫ్ కూడా. ఇది వేసేస్తే మళ్ళీ తీయలేము మనం. ఆ తాళం పోయిందంటే బ్రహ్మతరం కూడా కాదు అది తీయడం. అంతే అంతే సేఫెస్ట్. ఇంకా ఈ శంకులు కూడా చూస్తున్నాం, శంకులు కలెక్షన్ అండి. అంటే కొనుక్కుంటారా అక్కడ? అవునండి, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇవి చెన్నై నుంచి ఆ శంకు అవంతా ఏదైనా సీషోర్ ఏరియాస్కి వెళ్తే అక్కడ నుంచి అనమాట. నాకు ఇది చాలా, నేను కూడా ఇవే గ్లాసులు తెప్పించుకుంటాను. రోడ్ సైడ్ టీ ఇప్పుడు ఆ ఫ్లేవర్ పోయింది కదా, పోయింది నిజంగానే. డికాషన్ విడిగా చేస్తాడు, పాలు విడిగా చేసి మిక్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు అన్ని కలిపి. అవును, చెన్నైకి పోతే ఇప్పటికీ మనం ఆ ఫ్లేవర్ ని చూడొచ్చు. చక్కగా ఈ కప్ లో టీ వేసుకో, మంచి కాఫీ వేసుకొని ఇలా 2 చేతులు పట్టుకొని తాగితే మంచి హ్యాపీగా ఉంటది. అప్పటి గోల్డ్ స్పాట్. ఈ మధ్య మూవీస్ లో కూడా ఓల్డ్ మూవీ అని తెలియడానికి ఒక గోల్డ్ స్పాట్ బాటిల్ పెట్టేస్తున్నారు, ఈ టీ గ్లాస్ పెట్టేస్తున్నారు. ఇక మనం ఆ ఎరాకి వెళ్ళిపోయినట్టు. అంతేనండి. ఇది కూడా వన్ ఆఫ్ ది కలెక్షన్స్ అండి. ఇవి ఎక్కడ తెచ్చారు? ఇది సింగపూర్ అక్కడ నుంచి. ఈ ఆర్ట్ కూడా చాలా, అక్కడ ఒక్కొక్క ప్లేస్ కి వెళ్తే వాళ్ళ స్పెషాలిటీస్ ఉంటాయి, అవి పిక్ చేసుకొని వచ్చుకుంటే మనకి ఇంకా ప్రతి చోట ఇది పెట్టారు, ఇక్కడ బయట కూడా పెట్టారు. యాక్చువల్గా కాలింగ్ బెల్ ఇది కొంచెం పాడైందని, పాడైనవి కూడా ఏది వదిలేయండి, దాన్ని ఏదో ఒకటి రీక్రియేట్ చేసేస్తాను దాన్ని. దాంట్లో బెల్ పోయింది అనమాట, సో దాన్ని ఇక్కడ హ్యాంగ్ చేసేస్తాం. ఇంకా ఇవి నెక్స్ట్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ పెట్టారు మేడం. నేనేం చేయనండి, మ్యూజిక్ గిఫ్ట్ వచ్చింది. గిఫ్ట్ వచ్చింది.
చాలా బాగుంది. ఫ్యామిలీ ఫోటో, వాళ్ళు ఇప్పుడు మీకు ఈ ఏరియాలో బాగా అంటే ఒక స్పాట్ ఉంటుంది కదా, అంటే ఒక్కొక్క మూడ్ని బట్టి ఒక్కొక్క సెలెక్ట్ చేసుకుంటే మీకు ఏ ఇష్టం? ఈ వాల్ ఏరియా ఇష్టం అండి నాకు మోస్ట్లీ. అంటే నేను ఏదైనా నా ఓన్ ఏదైనా వీడియో చేయాలనుకుంటే కనుక నా ఛానల్లో వాటిలో వేసుకో ఇక్కడ అదే దట్స్ మై స్పాట్ అనమాట, హ్యాపీ స్పాట్, బాగా నచ్చిన ప్లేస్ అది. తర్వాత అఫ్ కోర్స్ ఇది ఈ ఏరియా ఏదైతే ఉందో. కాదు, ఇది చూస్తుంటే ఒక చంద్రముఖి నగలన్నీ పెట్టుకునేటట్టు. ఇందులో అన్ని నా పుస్తకాలు ఉంటాయి అందులో. దీంట్లో కొన్ని అంటే మా అత్తగారు ఇచ్చిన పూజ రిలేటెడ్ పుస్తకాలు ఆవిడ నాకు కొన్ని ఇచ్చారు. అంటే ఇది వాడిందేనా మేడం? అంటే ప్రీవియస్ గా ప్రీవియస్ గా వాడిందేనండి ఇది. దీని అలానే ఉంచారు అంతే. అంటే మన ఇప్పుడు మనం శిల్పారామం అంతా వెళ్తే అమ్ముతారు ఇవి, బట్ ఇది చాలా ఓల్డ్. ఇది ఈ లుక్ రాదు కదా? రాదు రాదు రాదు, యాంటిక్ లుక్ రాదు. దాన్ని ఎంత తయారు చేసినా లేదండి, ఫీల్ అయితే అసలు సమస్య లేదు. బాగున్నాయి మేడం ఇవన్నీ. ఇది చూస్తే ఏదో ఒక తాళపత్ర ఆ ఫీల్ వస్తుంది. మీ టారో కార్డ్స్, టారోస్ అండి ఇవన్నీ. అండ్ ఇది ఎక్కువ సౌండ్ హీలింగ్, అది సౌండ్ హీలింగ్. సో బేసిక్ గా ఇది ఏంటంటేనండి, మనకి ఓంకారం సృష్టి స్టార్ట్ అయిందే ఓంకారం తోటి కదా. ఇది ప్లే చేసినప్పుడు సౌండ్ హీలింగ్ అంటే మనకి మ్యూజిక్ హీల్స్ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో సౌండ్ హీలింగ్ ఈజ్ అ థెరపీ. సో ఆ థెరపీలో ప్రాసెస్గా ఇది ఎందుకు కొన్నామంటే ఇది నేర్చుకున్నాను నేను, సౌండ్ హీలింగ్ నేర్చుకున్నాను. మన చుట్టూ ఉన్న నెగటివిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ పోగొట్టడానికి గాను ఈ దీంట్లోంచి వచ్చే సౌండ్ ఏదైతే ఉంటుందో అది బాగా వర్క్ చేస్తుంది. కాన్సన్ట్రేట్ చేసి వింటే మనకు ఓంకారం వినబడుతుంది అనమాట. అయితే దీనిలో 2 రకాలు. ఒకసారి మనం హిట్ చేసి దీన్ని తిప్పడము, ఏమి లేకుండా కూడా ఇది ఓంకారం. ఇది నేను యాక్చువల్గా రీల్స్ లో వాటిలో వస్తుంది, నిజంగా అలా జరుగుతుందా? కొన్ని వాటర్ రేస్ కూడా చేస్తారు అసలు ఇట్లా అంటుంటే ఆ సౌండ్ కి. అయితే ఇది మామూలుగా ఇది ప్రాక్టీస్ తోటి వస్తుందండి. మామూలుగా బిగినర్స్ ఏంటంటే ఫస్ట్ ఇది హిట్ చేస్తారు, బిగినర్స్ హిట్ చేసి దాని తర్వాత ఇది తిప్పుతారు అనమాట. ఇది మెటల్ ఏదై ఉంటుంది మేడం? ఇది పంచలోహం అండి యాక్చువల్గా. చాలా వైబ్రేషన్ కూడా, వైబ్రేషన్ చూసారా? అందుకే ఇందులో వాటర్ పోసి చేస్తే ఈ సౌండ్ వైబ్రేషన్ కి వాటర్ అంత ఎత్తు లెగుస్తుంది అనమాట. ఇది ఇట్లా పైకి బుడగలు వచ్చింది. నిజంగా ఫీల్ అది చూస్తేనే ఒక రిలాక్సేషన్. వాటర్ సౌండ్ ఈ సౌండ్ రెండిటితోటి అసలు చాలా పీస్ఫుల్ గా ఉంటుంది మనకి. ట్రై చేయొచ్చు ప్రాక్టీస్. ఇట్లా హిట్ ఒక్కసారి కొట్టండి, బిగినర్ కదా మీరు, కొట్టండి. చాలా నేర్చేసుకుంటారులేండి 1-2 times. వెరీ నైస్. ఇది ఆర్ట్ కూడా చాలా బాగుంది. ఇది ఎవరో హ్యాండ్ ఆర్ట్ అండి, గిఫ్ట్ అండి నాకు. చాలా బాగుంది. మీ అభిరుచికి తగ్గట్టు. నాకు కృష్ణ అంటే చాలా ఉంటాయి కృష్ణుడు ఇక్కడ, అందుకనే నాకు ఎవరో సాయిబాబా కృష్ణుడు చాలా బాగుంది. మంచి లైఫ్ ఉంది. పెన్సిల్ ఆర్ట్ అయినా పెన్సిల్ ఆర్ట్ కదా. అవును, చాలా బ్యూటిఫుల్ యాక్చువల్ గా. చూస్తుంటే అంటే లాట్ ఆఫ్ మీనింగ్ కూడా. అండ్ ఇవి ఆఫ్రికన్ టైప్, ఆఫ్రికన్ అండి. అవునండి, బాగుంది. హోల్డర్స్, పెన్స్ కానీ మొబైల్ ఏదైనా మన ఇష్టం. అప్పట్లో మొబైల్స్ చిన్నగానే ఉండేవి కదా, సో అందులో వేసేసేవాళ్ళు. ఫస్ట్ వచ్చిన మోడల్స్. అవును అవును. మనీ ప్లాంట్ కూడా ఎక్కడ వీలైతే అక్కడ పెట్టారు మేడం. అవునండి, అంటే ఉన్నది మనీ ప్లాంట్. సో గ్రీనరీ మామూలుగా బొకేస్ వాటికంటే కూడా జస్ట్ మనీ ప్లాంట్. దాని వెనకాల ఏం రీజన్ లేదు. చాలా మంది అనుకుంటారు ఇది మనీ ప్లాంట్ పెడితే మనీ వచ్చేస్తుంది, జస్ట్ గ్రీనరీ అంతే. ఇంకోటి అది ప్యూరిఫై కూడా వాతావరణాన్ని. అందుకని అది ఎక్కడన్నా అక్కడ
ఇది ఇంకోటి, ఇది చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది మేడం. ఏదండి? ఇది ఇవి అవే సిగార్ పైప్స్ ఉంటాయి కదా, ఇవి కూడా కలెక్షనే యాక్చువల్గా. ఇదేమో బాటిల్ ఓపెనర్, ఇది చాలా బాగుంది. ఇది కూడా బాటిల్ ఓపెనరే. సో షూ టైప్ అనమాట. ఇది జస్ట్ సేమ్ ఏదన్నా ఆర్నమెంట్స్ అవి పెట్టుకోవడానికి కాదండి. ఇది పాత కాలంలో దీని మీద ఎవరిదో పేరు కూడా ఉంటుంది, గుల్జార్. ఇది మేము ఎక్కడో ఒక ప్లేస్కి వెళ్ళామన్నమాట. వెళ్తే అక్కడ వాళ్ళని చాలా పీకేసి వాళ్ళని అమ్మిపించే వరకు మేము వదలలేదు. సో ఇది దీని హుక్కింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అంటే పాతకాలంలో ఓపెన్ చేస్తారు కదా. ఇది పాన్ డబ్బా అన్నమాట వాళ్ళది. ఇది పాతది, ఇలా అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు చెప్పడము ఇది మోర్ దెన్ 150 years కంటే ఎక్కువ పాతది. సో వాళ్ళది ఈ తాళం చూడండి, ఇక్కడ లాక్ అన్నమాట. ఇది చాలా డిఫరెంట్. సో మేము ఆ షాప్ లో 1 గంటన్నర కూర్చుని వాళ్ళని బతిమాలి ఇది మాకు అమ్మేయండి అని. ఫైనల్ గా వాళ్ళు అప్పుడు వర్క్ చూడండి, ఇది చూడండి అసలు ఇప్పుడు చేయలేము మనం అసలు చేయడం అంటే వుడ్ మీద. ఇప్పుడు వస్తుంది మిషన్ కటింగ్, కానీ ఈ బ్యూటీ ఉండదు. ఇది హ్యాండ్ మేడ్, ఇది హ్యాండ్ వర్క్ కాబట్టి ఇక వాళ్ళని అమ్మేదాకా మేము అక్కడే కూర్చొని. ఎంత తీసుకున్నాను మేడం? వదిలేండి, ఎక్కువ అంటే ఎక్కువ పెట్టారా తక్కువ పెట్టారా? లేదు లేదు, ఓకే నార్మల్. మాకు బడ్జెట్ ఉంటుంది. కాకపోతే పాతం అంటే ఎనీథింగ్ ఈజ్ లైక్ ఒక హాబీ ఉంది అనుకోండి, ఆ హాబీ మీద చాలా పెట్టేస్తాం మనం యాక్చువల్గా. మేడం ఇటొకటి ఇటొకటి, ఇవి కూడా 2 ఉన్నాయి. గుమ్మం, ఇవి గుమ్మాలు ఉండేవి కదా, టెంపుల్ గుమ్మాలు. టెంపుల్ గుమ్మం ఇవి ఇరిగిపోయిన గుమ్మాలు అనమాట. సో దాన్ని మళ్ళీ దాని కింద ఇట్లా బేస్ వేపిస్తే. ఇవి ఎక్కడ కలెక్ట్ చేశారు మేడం? ఇవి యాంటిక్స్ కొంతమంది, ఇది మాకు కొన్ని వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి అందులో, అట్లా ఎవరో అంటే మా ఇంట్రెస్ట్ కాబట్టి అందులో వాళ్ళు పంపి చెప్తే ఇంకా ఎతుకుతూనే ఉంటాం అనమాట. సో ఇవి ఉంటే ఇవి అప్పుడెప్పుడు చాలా రోజులైంది ఇవి కూడా తెచ్చి. వీటి చాలా నాకు తెలిసి ఇది ఇంకోటి బరువు కూడా, ఇది లేపల స్టైల్ కూడా. అంటే దీన్ని ఏం చేంజ్ చేయలేదు కదా? లేదండి, ఇది చేంజ్ చేస్తే మళ్ళీ దాని బ్యూటీ పోతుంది. సో ఇది అటు హరప్ప ఆ సైడ్ లాగా అనిపిస్తుంది. మీరు మధురై అటువైపు వెళ్తే మీకు టెంపుల్స్ కి వాటికి ఇట్లాంటి కార్వింగ్ ఉంటుంది. మన సైడ్ కాదు, సౌత్. లేదు లేదు లేదు. మళ్ళీ ఈ ఫోన్ కూడా మనం మర్చిపోకుండా చాలా. ఇప్పుడైతే 1 second లో కాల్ వెళ్ళిపోతుంది, అప్పుడు బరా తిప్పాలి. మళ్ళీ ఇవి 2 ఉన్నాయి అంటే ఒకటి ఇది మాట్లాడాలి కదా, ఇలా తీసుకుని ఇది కనెక్ట్ చేస్తే పని చేసేది యాక్చువల్గా. అవునవును, ఇది తీసి ఇది మామూలుగా ఇది మాట్లాడాలి, అది వినాలి. అదే 2 ఉండేటి. తర్వాత ఇవి వచ్చాయి ఇక 2. దాని తర్వాత అలా 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 అవి లేనే లేవు ఇప్పుడు అసలు ఆ ఫోన్స్. అప్పట్లో వాళ్ళ ఇంట్లో ఫోన్ ఉందంటే ఆ రింగ్ వస్తుందంటే చాలా గ్రేట్. మళ్ళీ పిలిపించే వాళ్ళు, వేరే వాళ్ళకి ఫోన్లు రావడం, ఆ నంబర్ అందరికి కామన్ నంబర్. కానీ చాలా మిస్ అవుతున్నాం మేడం ఆ రోజులు కదండి. ఆ రోజులనే అంటే ఒక్కదానికి ఒక ఫీల్ ఉంటది పిల్లలకి ఎదిగినప్పుడు. అంటే వాళ్ళకి కూడా మన ఇంట్లో ఫోన్ రావాలని ఇలా ఉండేటి. ఇప్పుడు అలా కాకుండా మన ఇంట్లో టీవీ, అప్పుడు దూరదర్శన్ వస్తుంది, చిత్రలహరి వస్తుందంటే ఇలాంతా నిండిపోయేది. వాళ్ళు చేపలు ఎత్తుకొని వచ్చి సినిమాలు చూస్తారు శివరాత్రి అలాంటి. ఎవరింట్లో ఫస్ట్ టీవీ ఉంటే వాళ్ళ ఇంట్లో జనాలే చాలా. అవును, ఏదో అలా చూసి వెళ్ళిపోకుండా ఇదిగోండి ఇది కూడా ఈ లాక్ పైన పెట్టడం, అక్కడ లాక్ వేస్తారు. ఇది మిస్ అయిపోతామండి కొన్ని రోజులు పోయాక, అది తెలియదు కూడా మనకి. ఇలా ఉండేవా అని ఆశ్చర్యపోవాలి. పైకి పెట్టి గుమ్మానికి అక్కడ లాక్ వేయడం. యాక్చువల్గా ఇవే సేఫ్ నన్ను అడిగితే. ఇప్పుడు వేసే తాళాల కంటే కూడా ఇది కూడా డోర్ స్టాపర్స్ కాకుండా కింద పెట్టడం కాదు. లేదు ఇవన్నిటికీ ఒక మెమరీస్ అంతే. నిజంగా మీరు నాకు ఇక్కడ రాగానే ఒక దాని మీద దృష్టి పడ్డది. చెప్పండి. లాంతర్. దాన్ని వెలిగి మా ఇంట్లో కూడా ఎప్పుడో ఉండింది. ఇంట్లో కాదు, ఈ సమ్మర్ హాలిడేస్ వస్తే పల్లెటూరు అదే పని కదండి, అక్కడ పవర్ అనేది విపరీతంగా పోతుంది. లాంతర్ మాక్సిమం వాడతారు. అసలు దాన్ని వెలిగించడం అర్థం కాక అది ఒక చిన్న పేపర్ ఉండేది. ఇదంటే మోడర్న్ చేసి ఆ లుక్ వస్తుంది. ఆ పేపర్ ఇట్లా అనగానే అది పోయిన పేపర్. అది వెలిగించడం కూడా ఒక టెక్నిక్. కిరోసిన్ పోసి చాలా బాగుండేది యాక్చువల్గా. అసలు దాని కింద చదివి అప్పట్లో అది పెద్ద పెద్ద కలెక్టర్లే. ఇది చాలా బాగున్నాయి మేడం. ఇది
ఇవన్నీ కొండపల్లి కలెక్షన్స్ అండి మొత్తం కొన్ని కాదు, ఇవన్నీ వేరే ఎక్కడెక్కడ నుంచో వేరే అన్ని మిక్స్ అయి ఉన్నాయి. కొండపల్లి ప్లస్ మేజర్లీ కొండపల్లి, ఇది కొండపల్లి, ఇది ప్రతి చోట ఉంటుంది. మా ఇంట్లో కూడా ఉంది, బ్లాక్ కాకపోతే రెడిష్ ఉంది. ఇది చాలా బాగుంది. చిన్నపిల్లలకి అప్పట్లో ఇవే బొమ్మలు కదండి, ఇవి ఆడిచ్చేది చాలా ఉండేవి. అవి కూడా ఉన్నట్టున్నాయి ఇక్కడెక్కడ. ఇది ఫీలే వేరు అంతే. అండ్ ఇవి కూడా బాగున్నాయి. ఇది చాలా బాగుంది. ఇవన్నీ రకరకాల ప్రొఫెషన్స్ షాపులు చేసేవాళ్ళు వీళ్ళంతా. దీన్ని చూడండి ఎంత బాగుందో. ఇది పాతది అయిపోయింది కానీ అయినా కానీ బుట్ట అంతే. నిజంగా ఎంత బాగా చేశారు. ఇప్పుడు లేరు కదండి అవన్నీ చేసేవాళ్ళు. మేడారం వెళ్ళారా మీరు? మేడారం వెళ్ళలేదండి నేను. ఒకసారి వెళ్ళండి, మ్యూజియం చూడండి, బాగుంటది. శ్రీశైలం అంతా వెళ్ళినప్పుడు వెళ్తాను, ఈ మేడారం ఎప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు అంటే వాళ్ళు ఆ కోయార్స్ మేడారం చరిత్ర తెలుసు కదా, జాతర అంతా జాతర వాళ్ళ చరిత్ర అక్కడ ట్రైబ్ ఆ కోయ వాళ్ళు, అది బాగుంటాయి. అంటే వాళ్ళు ఏం వాడారు, చేపలు ఎలా పట్టేవాళ్ళు, అవన్నీ మ్యూజియం లో చాలా బాగుంటుంది. ఈసారి తప్పకుండా. ఇది కూడా చాలా బాగుంది. ఫిక్స్ చేసేసాం ఏనుగుంతా. ఇది హ్యాంగర్ అంతేనా? అది హెడ్ అండి, అంతే అలా తెచ్చేసాం అంతే. బాగుంది. ఇది ఎక్కడ చేయించారా? లేదండి, ఇది బ్యాంకాక్ లో ఇంత ఫీల్. అక్కడ అది చాలా ఎక్కువ మీకు ఉంటాయి, అంటే ఏనుగులకి రిలేటెడ్ గా చాలా ఎక్కువ ఉంటది. ఇది సినిమాలో చూసేవాళ్ళు, చూస్తాం కదా మన వాల్స్ క్లోజ్డ్ ఉంటాయి కాబట్టి. అక్కడ ఇది వెలిగించవచ్చు, యాక్చువల్గా దాంట్లో పెట్టొచ్చు. ఏంటంటే అది దాన్ని ఏమంటారు, కేవ్స్ లాగా వాళ్ళు తవ్వుతారు, అందులో వెళ్తారు కదా లోపల, ఇది పట్టుకొని దీపం లాగా. ఇవి చెరియల్ పెయింటింగ్స్ అండి. చెరియల్ పెయింటింగ్, చెరియల్ ఇది ఫేమస్ అనమాట. యాక్చువల్గా ఇది వేరే పర్పస్కి అని తెప్పించాము. ఆ మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఉంది కదా, ఆ డోర్కి 10 ఇలాగ చిన్న చిన్న అవి చూసారు కదా ఇలా కార్వింగ్ టైప్, అక్కడ పెడదామని తెచ్చాం. అక్కడ పెడుతుంటే ఏమవుతుందంటే వెళ్తురు రావట్లేదు లోపలికి, సో ఇంకా ఓపెన్ ఎయిర్ కి పాడైపోతాయి కాబట్టి అది ఆప్షన్ తీసేసి అవన్నీ పెయింటింగ్స్ ఎలాగో వేయించేసాము. ఇది వేసిచ్చిన ఆయన కూడా వరల్డ్ రికార్డ్ ఇది మాకు చేసిచ్చిన ఆయన వేసిచ్చారు పాపం. చేసి ఆయన ఇచ్చినప్పుడు కూడా అమ్మా ఇవి మీరు జాగ్రత్త, నేను అన్నాను మా ఇంట్లో సేఫ్. అది మొత్తం విలేజ్ థీమ్ అనమాట. చాలా బాగుంది. ఇవి నార్త్ స్టైల్ అంతేనండి. అక్కడ ఇవి నార్మల్ కలెక్షన్స్ ఎక్కడ దొరికేస్తాయి. ఇదేదో అంటారండి, నాకు సంబడి గిఫ్ట్ ఫామ్ లో వచ్చింది మా కలెక్షన్ కాదు. సింబల్ అయితే మన సుబ్రహ్మణ్య స్వామి ఏదో దేవత అంటారండి, ఇది తమిళనాడులో. నాకు అక్కడి నుంచి ఎవరో వచ్చి ఇచ్చారు, ఇది నాకు పెద్ద ఐడియా లేదు. ఇది చూద్దాం కామెంట్ లో ఎవరైనా చెప్పొచ్చు, నాకు పెద్ద వ్యూవర్స్ చూసి చెప్తారు. అంతే. ఇది కూడా మరచెంబు, మన ఫ్లాస్క్, పాతకాలం ఫ్లాస్క్ అది. మా అమ్మమ్మ ఎప్పటికీ, కాకపోతే ఇది రాగిలా ఉంది, మాకేమో స్టీల్ ఉండేది. స్టీల్ మరచెంబు. ఇందులో వేడిగా ఉంటదండి చాలాసేపు. అఫ్ కోర్స్ అందులో గ్లాస్ ఉంటుంది చిన్నది, అంతసేపు తిప్పాలి అది రావాలంటే, నాట్ ఈజీ. ఈ రెండు కాంబినేషన్ అంతే. ఇందులో కాఫీ పోసుకుని తాగేయాలి. చాలా బాగుంది. ఫోటో అమ్మగారు, మా మమ్మీ అండి. చాలా బాగుంది సింక్. అది వాష్ బేసిన్. అది యాక్చువల్గా వాష్ బేసిన్ కాదు, దాన్ని కన్వర్ట్ చేసాం అనమాట. ఇది మామూలుగా పార్క్స్ లో వాటిలో పెడతారు కదండి, వాటర్ ఫౌంటైన్ లాగా, చిన్న ఫౌంటైన్ లాగా పెడతారు కదా. మేమేం చేసాం, మాకు ఫౌంటైన్ పెట్టే ఆప్షన్ లేక దాన్ని సగం చేసేసి దాన్ని వాష్ బేసిన్ చేసాం. దాన్ని ఎక్కడుంది ఇదంటే వాళ్ళు ఆక్షన్ వేసారా? ఇది లేదండి, ఇది మామూలుగా తీసుకొని ఫౌంటైన్ అనేది ఇక్కడ తెచ్చి దీన్ని ఇట్లా కన్వర్ట్ చేసేసాం దాన్ని. చాలా బాగుంది. ఇది కూడా, ఇది రాజస్థాన్, అది ఆ మిర్రర్. ఇది కూడా టవల్ పెట్టుకునేది. ఇది ఎక్కడి నుంచి తెచ్చారు?
ఇది ఒరిస్సానండి. మీరు ఎంట్రన్స్ అది చూసారు కదా హ్యాండిల్స్, అది అక్కడి నుంచి భువనేశ్వర్. చాలా బాగుంది మేడం. అసలు ఈరోజు ఎంత హ్యాపీగా ఉందంటే ఇక్కడ చూడండి డైనింగ్ టేబుల్ కూడా రాగి ప్లేట్లు. అవునండి. ఇవి ఎక్కడి నుంచి తెప్పించారు మేడం? ఇది జస్ట్ ఇక్కడేనండి, మనకి ఇక్కడ హైదరాబాద్ లో దొరుకుతాయి. బాగుంది. వాటర్ అండి, ఇది కూడా బాగుంది. కాపర్. మొత్తానికి చూడాలనుకున్నాను, ప్లస్ వీటి గురించి తెలుసుకోవాలనుకున్నాను. నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ హార్డ్ వర్క్ మేడం ఫస్ట్, అండ్ సార్ సపోర్ట్ కి. అంతేనండి. ఎందుకంటే నేను చాలా ఇష్టం నాకు ఇల్లులు చూడాలని, పాతవి చూడాలని. నేను తొర్రూరులో ఉన్నప్పుడు గడి ఉండేది, అది కొంచెం మోడర్న్ గడి, విజయవాడ వాళ్ళు కట్టించారట ఇంద్రసేనారెడ్డి గారిని. అనుకోకుండా అటు వెళ్ళాను, అటు ఊరు చూద్దామని. లక్కీగా అందులోకి ఎంట్రీ దొరికింది. సాయిబాబా గారు అని ఆయన కేర్ టేక్ చేసేవారు దానికి. ఎంత బాగా నచ్చేదంటే ఆ వాల్ కూడా అరౌండ్ 60 feet హైట్ ఉంటది. హై రైజ్ బిల్డింగ్ లో ఎంత సమ్మర్ లో వెళ్ళేవాడిని, చల్లగా ఉండేది, ఫ్యాన్ ఉన్నా లేకపోయినా గాలి. మళ్ళీ మధ్యలో వింధ్యామరలు ఉండేవి కదా చక్కవి, ఇలా వేసారు రూఫ్ కి, దాన్ని వేసి దాని మీద బేస్ ఉంటది. అక్కడ బాగా ఎంజాయ్ చేశాను. అట్లా ఎక్కడ పోయినా నేను ఇంటిని ఫస్ట్ ఎంజాయ్ చేస్తాను, ఓల్డ్ అయినా ఇదైనా కానీ. అంటే ఇల్లు ఏంటంటే మనం ఇంటికి వచ్చాక ఒక మంచి ఫీలింగ్ రావాలి, ఇంట్లో కూర్చుని అంటే మనకు ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి. అంతే. ఇది దీని వెనకే ఉన్న థీమ్ ఉందా? లేదండి, జస్ట్ ఆ పెయింటింగ్ అంతే. ఈ సోఫాకి అది సెట్ అవుతుంది కాబట్టి అది. అంటే జనరల్ గా చూసినప్పుడు ఒక శ్రీ చక్రం టైప్ అట్లానే అనిపించింది, సో అలా అని తీసేసుకున్నాం అది. కానీ ఇది ఈ రూమ్ కి అది సెట్ అవుతుంది అనిపించింది. చాలా బాగుంది. అల్యూమినియం ఉంది, స్కూల్ కి ఇట్లా పట్టుకొని అన్ని పెట్టుకొని. హాస్టల్ ఉంటే ఒక పెద్ద ట్రంక్ పెట్టి ఇప్పుడు అవన్నీ లేవు అసలు కదా. ఇప్పుడు ట్రంక్ పెట్టి వాడట్లేదు, బట్ అది చాలా సేఫ్ గా ఉండేది, అన్ని పెట్టుకునే వాళ్ళం. అంటే అమ్మాయి పెళ్లి అవుతుందంటే ఫస్ట్ ట్రంక్ పెట్టుకునేవాళ్ళు, అందులో పట్టు చీరలు, అమ్మాయికి రిలేటెడ్ నగలు అవన్నీ పెట్టేసి ట్రంక్ పెట్టిలో. అప్పటి పీసులు గురించి అప్పుడు అవి నార్మల్, ఇప్పుడు యాంటిక్ అయిపోయినాయి. ఇప్పుడు బట్టలు వేసుకోవాలన్నా కానీ ఆ మైలు పెట్టి, బట్టల బుట్ట మైలు పెట్టనే దానికి ఇట్లా కొంచెం హోల్స్ ఉంటాయి, బట్టలు హోల్స్ ఉంటాయి, అడుగున ఒక ఓపెన్ ఉంటుంది, ఫస్ట్ వేసిన బట్టలు కింద నుంచి లాగేస్తారు. ఇలాంటివన్నీ మిస్ అయ్యాం, అన్ని కూడా ఇక్కడికి వచ్చి చూడొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ మేడం.